అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు బోడిగుండు భార్య. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఇద్దరు భార్యలున్నారు, పెద్దరాణి, చిన్నరాణి. అయితే ఒకసారి ఆ పెద్దరాణికి, చిన్నరాణికి ఇద్దరికి కూడా జ్వరం వచ్చింది. ఆ జ్వరం వల్ల ఇద్దరికి నెత్తి మీద ఉన్న జుట్టంతా ఊడిపోయింది. అయితే పెద్ద భార్యకు ఒక్క వెంట్రుక, రెండవ భార్యకు రెండు వెంట్రుకలు మిగిలాయి. ఒకరోజు రాజుగారి రెండవ భార్య రాజుగారితో, మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది, ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టండి అని చెప్పింది. రాజుగారు సరేనని ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. పెద్దరాణి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా కొంత దూరం నడిచేసరికి ఒక చోట చీమలు కనపడతాయి. ఆ చీమలు, పెద్దరాణి మరి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళండి, అలా వెళ్ళినట్లయితే మీరు తిరిగి వచ్చేటప్పుడు బోలెడు నగలిస్తాము అని చెప్తాయి. మహారాణి సరే అని వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి దారి పక్కన గులాబీ చెట్లు కనపడతాయి. ఆ గులాబీ చెట్లు, మహారాణి మాకు నీళ్లు పోసి వెళ్ళండి, మీరు తిరిగి వచ్చేటప్పుడు మీకు బోలెడు గులాబీ పూలు ఇస్తాము అని చెప్తాయి. మహారాణి సరేనని ఆ గులాబీ మొక్కలకు చక్కగా నీళ్లు పోసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కొన్ని ఆవులు కనిపిస్తాయి. ఆ ఆవులు, మహారాణి మాకు కుడితి మేత పెట్టండి, మరి మీరు తిరిగి వచ్చేటప్పుడు మీకు తాగడానికి పాలిస్తాము అని చెప్తాయి. ఆ మహారాణి సరేనని ఆవులకు కుడితి పెట్టి మేత వేసి ముందుకు వెళ్ళిపోతుంది. మరి ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ కనపడుతుంది. ఆ పేదరాశి పెద్దమ్మతో మహారాణి తనని రాజుగారు ఎందుకు వెళ్ళగొట్టారో చెప్పి బాధపడుతుంది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ, మహారాణి మీరేమీ బాధపడకండి, ఈ పక్కనే ఒక నది ఉంది, ఆ నదిలో స్నానం చేస్తే మీ నెత్తి మీద వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి అని చెప్పింది. సరే అని చెప్పి పేదరాశి పెద్దమ్మ చెప్పినట్లుగానే మహారాణి ఆ కొలంలోనికి వెళ్ళి చక్కగా స్నానం చేసింది. మరి పేదరాశి పెద్దమ్మ మహారాణికి ఏం చెప్పింది అంటే, ఆ నీటిలో ఒక్కసారి మునగాలి అని చెప్పింది. అందువల్ల ఒక్కసారి పెద్దరాణి మునగగానే నెత్తి మీద వెంటనే జుట్టు వచ్చేసింది. అప్పుడు ఆమె ఎంతో సంతోషపడి పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వస్తుంది. పేదరాశి పెద్దమ్మ ఆ మహారాణికి కొత్త బట్టలు ఇస్తుంది. అవి కట్టుకుని తన రాజ్యానికి తిరిగి బయలుదేరుతుంది. వచ్చేటప్పుడు ఆవులు కనిపించి మహారాణికి తాగడానికి పాలిస్తాయి. ఆ పాలను తాగి ఇంకొంచెం దూరం వచ్చేసరికి గులాబీ చెట్లు బోలెడన్ని పూలు మహారాణికి బహుమతిగా ఇస్తాయి. అవి తీసుకుని మహారాణి సంతోషంగా ఇంకొంచెం దూరం వచ్చేసరికి చీమలు కనిపిస్తాయి. చీమలు కనిపించి బోలెడన్ని నగలు తీసుకొచ్చి మహారాణికి ఇచ్చి అలంకరించుకోమని చెప్తాయి. అవన్నీ అలంకరించుకుని మహారాణి రాజుగారి దగ్గరికి బయలుదేరి తన రాజ్యానికి వచ్చేస్తుంది. వచ్చేసి రాజుగారిని కలుసుకుంటుంది. అప్పుడు రాజుగారు చాలా సంతోషపడి ఆమెను మళ్ళీ ఇంట్లోనికి ఆహ్వానిస్తాడు. అదంతా చూసినటువంటి రెండవ భార్యకు ఒక ఆలోచన వస్తుంది. నేను కూడా మహారాణిలాగా వెళ్ళాలి, నా తల నిండా జుట్టు సంపాదించుకోవాలి అనుకుని మొదటి భార్య ద్వారా వివరాలన్నిటినీ తెలుసుకుంటుంది రెండవ భార్య. ఆ విధంగా రెండవ రాణి అంటే రెండవ భార్య కూడా అడవి గుండా ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆమెకు కూడా చీమలు కనపడి తొక్కకుండా వెళ్ళమని చెప్తాయి. అయినా పట్టించుకోకుండా చిన్నరాణి ఆ చీమల్ని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి గులాబీ చెట్లు నీళ్లు పొయ్యమని అడుగుతాయి. అయినా చిన్నరాణి పట్టించుకోకుండా వాటికి నీళ్లు పొయ్యకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఆవులు కనిపించి కుడితి మేత పెట్టమని అడుగుతాయి. అయినా సరే చిన్నరాణి పట్టించుకోకుండా
ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి పేదరాశి పెద్దమ్మ కనిపిస్తుంది. పేదరాశి పెద్దమ్మకు తనను కూడా రాజుగారి ఇంట్లోంచి గెంటి వేశారు అని చెప్పి బాధపడుతుంది. మరి పెద్దరాణికి చెప్పినట్లుగానే చిన్నరాణికి కూడా ఈ నదిలో స్నానం చెయ్యి, ఒక్కసారి నీటిలో మునగాలి అని చెప్తుంది. ఆ విధంగా చిన్నరాణి ఆ నదిలోనికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఒక్కసారి మునగానే తల నిండా ఆమెకు జుట్టు మొలుస్తుంది. మొలిచేసరికి ఈ చిన్నరాణికి దురాశ పుడుతుంది. పెద్దరాణి కంటే ఎక్కువ జుట్టు నాకు కావాలి అని అనుకుని మళ్ళీ మళ్ళీ పదే పదే ఆ నీటిలో మునుగుతుంది. మునిగేసరికి ఆ చిన్నరాణి నెత్తి మీద ఉన్న జుట్టు అంతా, అంటే ఉన్న ఒక్క వెంట్రుకతో సహా మొత్తం అంతా కూడా రాలిపోయి ఒట్టి బోడిగుండు మిగులుతుందనమాట. అప్పుడు చేసేదేం లేక ఆ చిన్న మహారాణి నదిలోంచి బయటికి వచ్చి పేదరాశి పెద్దమ్మని కలుసుకుంటుంది. పేదరాశి పెద్దమ్మ నేను చెప్పినట్టుగా నువ్వు వినలేదు కదా అని కోప్పడి పంపించేస్తుంది. అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చేసరికి అక్కడ ఆవులు కనిపించి ఆమెను బాగా పొడుస్తాయి. మరి ఇంకొంచెం దూరం వచ్చేసరికి గులాబీ చెట్లు కనిపించి ఆమెను ముళ్ళతో గట్టిగా గుచ్చుతాయి. మరి ఇంకొంచెం దూరం వచ్చేసరికి చీమలు ఆ మహారాణిని బాగా కొడతాయి. దాంతో చిన్న మహారాణి చనిపోతుంది. అప్పుడు రాజుగారు, ఆయన పెద్ద భార్య ఇద్దరు కలిసి చాలా హాయిగా సంతోషంగా ఉంటారు. మరి ఈ కథలో నీతి ఏంటి అంటే, చెడపకురా చెడేవు అనేది నీతి. అలాగే దురాశ దుఃఖానికి చేటు అనేది కూడా ఈ కథలోని నీతి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.